చేసేది. ఎప్పుడు నా ప్రపంచం నాది, నేను స్వార్థపరుణ్ణి, నేను నా సినిమా తప్ప నన్ను నేను తప్ప గౌరవించుకోనని చెప్పి ఆర్జీవి ఎందుకు సినిమా ఇండస్ట్రీ మీద సడన్ గా ఇంత ప్రేమ వచ్చింది? ఒక మంచి ఆర్టిస్టుల ఇండస్ట్రీకి వాళ్ళు ఎందుకు అనిపించింది? సినిమా ఇండస్ట్రీ ప్రేమ రాలేదు, బుద్ధి వచ్చింది. ఓకే ఓకే ఫైనల్లీ సార్ అంటే అది ఓన్లీ ప్రేమ కాదు, అంటే ఈ టాలెంట్ మేకింగ్ లో ఓన్లీ టాలెంట్ మేకింగ్ కోసమే పీపుల్స్ ఉపయోగిస్తారు. క్రౌడ్ ఫండెడ్ కోసం కూడా వాళ్ళు అడిగే అవకాశం ఉంది. ఐ వాంట్ ఇంక్లూడ్ దట్ ఆల్సో. సో ఐ వాంట్ బేసిక్లీ మేక్ ద హోల్ ఎకో సిస్టమ్ ఇంక్లూజివ్. అంటే ఎందుకంటే వాళ్ళు ఒక పక్షపాతం లేకుండా, పార్షియాలిటీ లేకుండా జెన్యున్ ఫీలింగ్తో చేశారు కాబట్టి వాళ్ళకి అది ఇంట్రెస్ట్ ఉంటే విల్ ఆల్సో పుట్ ఎ థింగ్ ఆఫ్ హమ్ దెమ్ టు బికమ్ పార్ట్నర్స్ ఇన్ ద ఫిల్మ్. అంటే ఇప్పుడు దట్ ఈస్ ద సెకండ్ ఫేజ్. ట్రెండ్ చూస్తుంటే హీరోలకు తప్ప ఇండస్ట్రీలో చాలా మంది క్యారెక్టర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేని పరిస్థితి. ఈవెన్ చాలా పాపులర్ ఆర్టిస్టులకు కూడా మొత్తం బడ్జెట్ అంతా రెమ్యునరేషన్ పరంగా హీరోలో తీసుకుంటున్నారు. ఒక కాన్సెప్ట్ అనేది పెరిగిపోయింది. చాలా మంది పాపులర్ ఆర్టిస్టులకు కూడా అవకాశాలు లేవనేది నడుస్తుంది ఇప్పుడు. అంటే ఈ క్రమంలో కొత్త వాళ్ళకి అవకాశాలు ఇచ్చేవాళ్ళు కూడా లేరు. సో వీటన్నిటిని మీరు దృష్టిలో ఉంచుకునే ఈ కాన్సెప్ట్ తీసుకురావడం అనుకుంటారు. ఇక్కడ 2 పాయింట్స్ అండి. ఒకటి, హీరోల రెమ్యునరేషన్స్ అనేది ఇట్ ఈస్ జస్ట్ ఎ మిస్గైడెడ్ థింగ్. అది అసలు కరెక్ట్ కాదు. అది ఎందుకు కరెక్ట్ కాదంటే హీరో రెమ్యునరేషన్ ఈజ్ ఆల్వేస్ డిపెండింగ్ అపాన్ రెవెన్యూ. ఆ పిక్చర్ అందుకే అతని ఫేస్ చూడటానికి ఎంతమంది వస్తారు, రికవరీ ఎంత ఉంటున్న దాని మీదే రెమ్యునరేషన్ అనేది ఉంటుంది. సో దట్ ఈస్ నాట్ కరెక్ట్ థింగ్. ఇంకోటి, అవకాశాలు లేవు అంటే నా పాయింట్, ఇప్పుడు ఇన్ని సినిమాలు వారానికి 4-5 వస్తూ ఉంటాయి, చిన్న పెద్ద వాట్ ఎవర్ ఇట్ ఈస్, అందరికీ ఉన్నాయి, అవకాశాలు లేవని కాదు. కాకపోతే ఎవరైతే తీస్తున్నారో వాళ్ళు ఒక 4 కోట్లు 10 కోట్లు వాట్ ఎవర్ మనీ ఖర్చు పెట్టి రిలీజ్ టైంకి రివ్యూల మూలానో, ఆడియన్స్ మూలానో, పబ్లిక్ రివ్యూస్ మూలానో ఇది నచ్చలేదా అది నచ్చలేదా అని అప్పుడు ఏంటి, మీరు 1 year 6 months కష్టపడినా కూడా మీరు లాస్ట్లో వింటున్నారు అది, యూనో. సో అప్పుడు అది దాన్ని కట్ చేయడానికి నా మెయిన్ పాయింట్. ఎప్పుడైతే నేను వాళ్ళని ఇన్వాల్వ్ చేశానో, ఎవరైతే చూడటానికి వస్తున్నారో వాళ్ళు తెచ్చుకోలేరు కదా.